మిస్టర్ చరణ్. నో మగధీరా, మాఫియా లీడర్ల గుండెల్లో నిద్రిస్తున్న సింహాన్ని, సింహ స్వప్నాన్ని. అలాగా మిస్టర్ మగధీరా, నువ్వు చేస్తున్న పనులు చట్టం దృష్టిలో నేరమని నీకు తెలీదా? అవినీతి ఆఫీసర్లందరినీ కిడ్నాప్ చేసి చంపేస్తుంది న్యాయస్థానం నీకు ఎలాంటి శిక్ష విధిస్తుందో తెలుసా? మిస్టర్ అర్జున్, క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్, నీలాంటి నిజాయితీ పరిగణ ఆఫీసర్లు కొందరు ఉండారనుకుంటే మరికొందరు వాళ్ళ ఆగడాలను వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళనే మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏమీ చేయలేకపోతుంది. చరణ్, నువ్వు మాధురి మరణంతో ఇలా మారావన్న సంగతి నాకు తెలుసు. ఇప్పటికైనా నువ్వు చేస్తున్న పనులు ఆపే చట్టానికి లొంగిపోతే నీకు శిక్ష తక్కువ పడి చేసే బాధ్యత నాది. చట్టం, న్యాయం, ధర్మం, వాటి మీద ఈ పిచ్చి జనానికి ఎప్పుడో నమ్మకం పోయింది. చట్టం డబ్బున్న వాడికి చుట్టంలా మారింది. న్యాయం నల్ల కోటికి అమ్ముడుపోయింది. ఏక ధర్మం అంటావా? వాళ్ళ కాళ్ళ కింద పడి నలిగి నలిగి చస్తుంది. వాళ్ళు ఎలా చెబితే అలా తలూపుతుంది. చరణ్, మాధురి కేసు ఇన్వెస్టిగేషన్ చేసేది నేను. ఎప్పటికైనా ఆ దోషులు పట్టుకుని న్యాయస్థానానికి అప్పచెబుతున్నానని మాటిస్తున్నాను. మిస్టర్ అర్జున్, ఈ సంఘములో పెద్ద మనుషుల్లాగా చలామణి అవుతున్నా ఆ కాలభైరవ స్వామి, ఆ రణధీరులను పట్టుకునే దమ్ము ధైర్యం మీకు లేదు. వాళ్ళకి సరైన శిక్ష నేను విధిస్తాను. అప్పుడు వచ్చారు చేసుకో, లొంగిపోతాను. అంతేకాని నా దగ్గర ప్రగల్భాలు పలకద్దు. అప్పటిదాకా చూస్తూ ఊరుకోవటానికి పోలీసులు ఏం చేత కాని వాళ్ళు కాదు. నువ్వు బెదిరిస్తున్నది ఈ సంఘంలో పేరు ప్రతిష్టలు ఉన్న పెద్దవాళ్ళనే. పెద్దవాళ్ళ? వాళ్ళు పెద్దవాళ్ళ? కల్తీ పాలు దాగి 50 మంది చిన్నారులు చనిపోతే నో పోలీస్. టెండర్లు వేయడానికి వచ్చిన మహిళా ఆఫీసర్ని మానభంగం చేసి చంపేస్తే నో పోలీస్. ఇది నాయన జరిగిందని పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు, ఊరు మొత్తాన్ని నరికేసినప్పుడు నో పోలీస్. అప్పుడు లేవని నోరు ఆ కాలభైరవ గారి దగ్గరికి వెళ్తే లేస్తుంది. నేను వాళ్ళని భయపెట్టేసరికి నీ పై ఆఫీసర్ నిన్ను నా దగ్గరకు పంపించాడన్నమాట. మిస్టర్ అర్జున్, వాళ్ళ వెనక ఎంతమంది ఉన్నా నేను కిడ్నాప్ చేసిన 10 మందిని చంపి మీ డిపార్ట్మెంట్కి కానుకలుగా పంపిస్తాను. అర్జున్, నీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు జరగబోయే మారణ హోమం ఆపండి. చరణ్, నీ మీద శక్తికి నా పోలీసు బుద్ధికి ఛాలెంజ్.